నిఖిల్ గారు ఇప్పుడు మనకు కనిపించేది కాకుండా వారన్నట్టుగా ఒక భారీ స్కెచ్ అనేది దీని వెనకాల జరిగింది కాబట్టే మళ్ళీ అది చేయి జారిపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం అంత మొండిగా ముందుకు వెళ్ళడం, సో ఇంకా కూడా రకరకాలుగా వాదనలు వినిపించడం జరుగుతుంది. సో మనం చూస్తుంటే ఈ భారీ స్కెచ్ ఇక్కడ ప్రారంభమే, కానీ ఇంకా దాని అంతం చాలా ఎక్కువగా కొన్ని వేలాది కోట్ల స్కామ్ జరగబోతుంది. సో ఒక ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకి ఈ భూములన్నీ కూడా అప్పగించే ప్రయత్నం జరుగుతుందండి. సో దీన్ని ఖచ్చితంగా ఆపేటువంటి సిచ్యువేషన్ని ఎట్లా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి మనమందరం ప్రతిపక్షం కానీ, జర్నలిస్టులు కానీ, వివిధ వర్గాలు కానీ కొట్లాడుతున్న విషయం ఏంటంటే వాళ్ళు 6 గ్యారంటీలు అమలు చేయట్లే అన్న విషయంలో మనం కొట్లాడుతూ ఉన్నాం. కానీ ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఏం చేస్తూ ఉన్నారంటే 6 గ్యారంటీల విషయం పక్కన పెట్టి తాను ఎంతసేపు ఎక్కడ 100 ఎకరాలు ఉన్నాయి దాన్ని 1000 కోట్ల సొమ్ము ఎట్లా చేసుకోవాలి, దీని మీద మాత్రమే తన ఆలోచనలు ఉన్నాయన్నది మెల్లమెల్లగా బయటకు వస్తూ ఉన్నాయి. 4 బ్రదర్స్తో కలిసి ఫోర్త్ సిటీ అనేదో తీసుకోవడము, అక్కడ భూములన్నీ లాక్కోవడము. ఇవాళ చూస్తే హైదరాబాద్లో వెస్ట్ కారిడార్ ఏదైతే ఈరోజు ఉందో ఐటీ కంపెనీలు కానీ ఇవన్నీ, దాంట్లో ఉన్నటువంటి గుండెకాయ లాంటి పెద్ద గ్రీనరీ స్పేస్ ఇది ఒక్కటి మాత్రమే మిగిలిపోయి ఉంది ఈరోజు వరకు. దాన్ని కూడా ఈరోజు కొల్లగొట్టాలని ఏ రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2008లో ఏదైతే మళ్ళీ ప్రైవేట్ కంపెనీ నుండి తను వెనక్కి తీసుకున్న తర్వాత నుంచి కేసీఆర్ గారు 18 సంవత్సరాల నుండి దాదాపుగా కోర్టులో కేసులు కొట్లాడుతూ ఉండగా నిన్నగాక మొన్న సంవత్సరం క్రితం గత మార్చిలో దాని మీద తీర్పు వచ్చింది, ప్రభుత్వ భూమి అని. వచ్చిన కాడ నుంచి ఈ భూమిని రేవంత్ రెడ్డి అనుయాయుల భూమిగా ఎట్లా కొల్లగొట్టాలి అన్న విషయంలో తను పనిచేస్తూ ఉన్నారు. మీరు ఎంతసేపు చూస్తూ ఉంటే అనేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ దాంట్లో జింకలు లేవు, నెమళ్ళు లేవు, ఏవో గుంటనక్కలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. గుంటనక్కలు కాదు అక్కడ ఉన్నది, పందికొక్కుల్లాగా దాన్ని తినడానికి వీళ్ళు వేస్తున్న పన్నాగం అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. మీరు ఒక్కసారి గమనిస్తే చిన్న ప్రూఫ్ ఇది. అదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళ సంవత్సరం క్యాలెండర్ ఇస్తూ ఉంటారు. ఆ క్యాలెండర్ మీద ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి జింకల బొమ్మలతో పాటు మెయిన్ పేజ్ వేసింది. ఇది ఒక్కటి ప్రూఫ్గా మనం చూడొచ్చు. వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేస్తే కూడా మొత్తం ఆ నెమళ్ళు, జింకలు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. గత సంవత్సరం మార్చిలో కోర్టు తీర్పు వచ్చింది. మార్చి తర్వాత మేలో తను ఫుట్బాల్ ఆడడానికి పోయిండు. ఫుట్బాల్ ఆడిన తర్వాత నెలకి టీజీఐఏసీకి కన్వర్ట్ అయినాయి భూములన్నీ. ఆ 400 ఎకరాల భూములు కన్వర్ట్ అయినాయి. ఇమ్మీడియట్గా దీన్ని వేలం వేయాలి, దీన్ని ఏదో చేయాలి అన్న విషయంలో ప్రైవేట్ కంపెనీలను తీసుకొచ్చి ఎస్టిమేషన్లు తయారు చేయించిండ్రు. ఇదే కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు కేవలం 2 సంవత్సరాల క్రితము నియోపోలిస్ అనేది ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, హైటెక్ సిటీకి కానీ కొంత దూరంలో ఉంటుంది. ఆ నియోపోలిస్ కూడా పెద్ద గుట్టలాగా ఉండి పెద్ద రాళ్ళు రప్పలు ఉంటుంది, చదునుగా ఉండదు, అక్కడ అసలు రోడ్డు లేదు. అటువైపు యాక్సెస్ లేని పరిస్థితుల్లో ప్రభుత్వం చాలా డెవలప్మెంట్ చేసి ప్రైవేట్గా కొనుక్కున్న వాళ్ళు కూడా అక్కడ ఏదైనా కట్టాలంటే దాదాపుగా 5-6 అంతస్తులకు సంబంధించి లోపలికి పోవాలంటే ఆ పెద్ద రాళ్ళు బండలు ఇవన్నీ తీయడానికే 2-3 సంవత్సరాల కాలం పడుతుంది వాళ్ళకి. అటువంటి భూములే 100 కోట్లకు ప్రభుత్వం అమ్మినప్పుడు ఈరోజు ఇదే ప్రభుత్వం 100 కోట్లు ఉన్నదాన్ని 75 కోట్లుగా ఏ రకంగా ఎస్టిమేషన్లు తీసుకుంది, ఆ 75 కోట్లను 53 కోట్లుగా ఏ రకంగా తగ్గిస్తూ ఉంది ఎకరాకి ఈరోజు. ఆ 53 కోట్లను మరీ ప్రభుత్వం ఇమ్మీడియట్గా అమ్మాలనుకుంటే 34-35 కోట్ల కంటే ఎక్కువ రాదు అని చెప్తా ఉంది. అంటే దాదాపుగా 40-42 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంటే దాన్ని 35,000కు తగ్గించిండ్రు. 35,000 23,000 కోట్లు చేసిండ్రు. ఈరోజు 10,000 కోట్లకు తగ్గించి మిగిలిన 30,000 కోట్లు ఎవరి జేబుల్లోకి దొయ్యాలనుకుంటున్నారు ఈ రేవంత్ రెడ్డి గారు? ఎంతసేపు రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకోవాలి, ఏ రకంగా జేబులోకి తీసుకోవాలి, వాళ్ళ అన్యాయాలను ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి. ఇందాక రామచంద్రరావు గారు చెప్తున్నట్టుగా గతంలో చంద్రబాబు గారు ఏదైతే ఆలోచన చేయాలనుకుని మిస్ అయిపోయినారో 50,000 ఎకరం అమ్మి ఈరోజు దాన్ని రేవంత్ రెడ్డి గారు పకడ్బందీగా గురుదక్షిణ కింద అమలు చేయాలన్న విషయాలను చాలా స్పష్టంగా మనం గమనించాల్సిన అవసరం.